నిర్మల్ జిల్లా కేంద్రం నుంచి జి శ్రీనివాస్ గురుస్వామి ఆధ్వర్యంలో ప్రారంభమైన శబరిమల పాదయాత్ర భక్తి శ్రద్ధలతో కొనసాగుతోంది. ఈ నెల 10వ తేదీన జిల్లా కేంద్రంలోని నగరేశ్వరవాడ శివాలయం నుంచి సుమారు 50 మంది అయ్యప్ప స్వాములు గురుస్వామి ఆధ్వర్యంలో శబరిమలైకు మహాపాదయాత్రగా బయలుదేరారు. స్వాములు ప్రతిరోజు 35 కిలోమీటర్ల పాటు కాలినడక నడుస్తూ 42 రోజుల పాటు శబరిమలై చేరుకుంటారు. 42 రోజుల తరువాత ఈ పాదయాత్ర సుమారుగా 1550 కిలోమీటర్ల పాటు సాగుతుంది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు స్వాములు. మధ్యాహ్నం స్వాములు భిక్ష చేసిన అనంతరం సేద తీరి పాదయాత్రను ప్రారంభిస్తారు. ఇక రాత్రి వేళల్లో పడి పూజ నిర్వహించి స్వాములు భజన గీతాలు ఆలపిస్తూ నృత్యాలు చేస్తారు. ప్రతి సంవత్సరం పాదయాత్ర చేయటం ఎంతో సంతృప్తినిస్తుందని గురుస్వామి పేర్కొన్నారు. 15వసారి చేపడుతున్న ఈ పాదయాత్రలో 52 మంది స్వాములు పాల్గొన్నట్లు తెలిపారు. ఈ పాదయాత్ర డిసెంబర్ 22న ముగుస్తుందని, స్వామివారికి ఇరుముళ్లతో సమర్పించి దీక్ష విరమిస్తామని అన్నారు. शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्गं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां अय्यप्पा 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 ఉమ్మడి ఆదిలాబాద్ నుండి నవంబర్ 10 తారీఖున మొదలైన ఈ పాదయాత్ర నేటితో 260 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నది. ఇక్కడి నుండి ఇంకా 33 రోజుల మా ప్రయాణం ఉంటుంది స్వామి. ఆ అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాలతో అందరము సంతోషంగా బాగున్నాము. ఇకపై నుండి కూడా అయ్యప్ప మాపై కరుణ చూపిస్తారని చెప్పేసి ఇక్కడ నుండి మేము ఇంకో 1200 కిలోమీటర్లు మా పాదయాత్ర కొనసాగుతుంది. ఆ స్వామి దయ మాపై ఎప్పుడు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా స్వామి. 10 తారీఖున మొదలైన ఈ